నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. అమ్మవారి దివ్య సన్నిధిలో ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు 3వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుండే భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనం కోసం దూర దూరాల నుండి తరలివచ్చిన భక్తజనం ఒక్కసారి తల్లిని చూస్తే చాలు మనసు పరవశించిపోతుంది. అన్నపూర్ణాదేవి రూపం భక్తుల హృదయాలను ఆనందంతో నింపుతోంది. ఆహా, ఏమి దివ్యమైన రూపం, ఏమి అపూర్వమైన అలంకారం! ఓ చేతిలో అక్షయ పాత్ర, మరో చేతిలో గరిట. మానవాళి ఆకలి దప్పులను తీర్చే తల్లి అన్నపూర్ణాదేవి. ఈ రూపం విశిష్టమైనది, పవిత్రమైనది. అన్నం అది కేవలం ఆహారం మాత్రమే కాదు, పరబ్రహ్మ స్వరూపం. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన ఈ దేవత సకల జీవరాశికి జీవనాధారం. అన్నపూర్ణాదేవి ధరించిన రసపాత్ర అది అక్షయ శుభాలను అందిస్తుంది. ఈ తల్లిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతాయి. భక్తులు ఈ దివ్య రూపాన్ని చూస్తూ తమ జీవితాల్లో సమృద్ధి, సంతోషం కోరుకుంటారు. అమ్మవారి కరుణ కటాక్షం భక్తులను ఆనంద సాగరంలో ముంచెత్తుతోంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం, బూరెలు సమర్పిస్తారు. ఈ పవిత్ర నైవేద్యం భక్తుల భక్తితో కూడిన సమర్పణ. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో ఈ నైవేద్యం ప్రసాదంగా మారి భక్తులకు శాంతిని, సంతృప్తిని అందిస్తుంది. ఇంద్రకీలాద్రి ఆలయం ఈరోజు భక్తుల సందడితో కలకలలాడుతోంది. అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు తన భక్తులకు అనంతమైన ప్రేమను, ఆశీస్సులను అందిస్తున్నారు. ఆలయ వాతావరణం భక్తితో నిండిపోయి పవిత్ర సౌరభాలతో విరాజిల్లుతోంది. అన్నపూర్ణాదేవి ఆహారదాత, జీవనదాత. ఈ తల్లి దర్శనం భక్తుల జీవితాల్లో కొత్త వెలుగును నింపుతుంది. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి కృపా కటాక్షం అందరిపై ఉండాలని కోరుకుందాం. జై అన్నపూర్ణాదేవి, జై దుర్గమ్మ.